వీడియోలో పిఎఫ్ఎంఎస్ సైట్లో పేమెంట్ని మనం ఎవరికి వేస్తామో వారిని మనం వెండర్ అంటాము. అలా మనం పేమెంట్ వేయాలంటే వారికి వెండర్ కోడ్ అనేది క్రియేట్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో వెండర్ కోడ్ను ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి పిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయాలి. pfms.nic.in ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మనం ఆపరేటర్ లాగిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆపరేటర్ లాగిన్లోనే మనం వెండర్ కోడ్ని క్రియేట్ చేస్తాం కాబట్టి వెండర్ కోడ్కి సంబంధించి పూర్తి ఆప్షన్స్ అనేవి ఆపరేటర్ లాగిన్లోనే ఉంటాయి. కాబట్టి యూజర్ నేమ్ వద్ద ఆపరేటర్ లాగిన్ని ఇవ్వండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోవాలి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకి హోమ్ పేజ్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం వెండర్ కోడ్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మాస్టర్స్ ఉంది కదా, ఇక్కడ మాస్టర్స్లో వెండర్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో ఇప్పుడు మనం వెండర్ని యాడ్ చేయడానికి యాడ్ న్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఒక చిన్న సింపుల్ ఫామ్ అనేది వస్తుంది. దీంట్లో మనం ఏ వివరాలని మనం ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మనకి కరెక్ట్గా తెలియాలంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇలా సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిక్వైర్డ్ అని చెప్పి వస్తుంది. ఇలా రిక్వైర్డ్ అని కనిపించినవన్నీ కంపల్సరీ మ్యాండేటరీ ఇవ్వాల్సిందే. ఇంకా మిగతా నెంబర్లు అంటే ఆధార్ నెంబర్ కానీ, జిఎస్టీ నెంబర్ కానీ, నెక్స్ట్ ఈమెయిల్ కానీ, ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా ఇవి కానీ, ఇవన్నీ కూడా ఆప్షనల్లో, అంటే అవి ఇవ్వకపోయినా సరే మనకి వెండర్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇలా రిక్వైర్డ్ రెడ్ కలర్లో ఉన్నవి స్టార్ మార్కులు ఉన్నవన్నీ రిక్వైర్డ్ అని చూపించినవన్నీ కూడా కంపల్సరీగా మనం ఇచ్చేసేసేసి, అంటే ఇక్కడ వీటిలో ఏవి కంపల్సరీ అని ఉందంటే పాన్ నెంబరు, అంటే పాన్ నెంబరు లేకపోతే నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ నేమ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ సిటీ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఒకవేళ మొబైల్ నెంబర్ అనేది లేకపోతే నాట్ రిక్వైర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పాన్ నెంబరు, నేము, అడ్రస్, మొబైల్ నెంబరు, సిటీ ఈ వివరాలను మనం ఖచ్చితంగా ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా వెండర్ యొక్క వివరాలు మనం ఇక్కడ ఇస్తాము. అంటే ఎవరికైతే పేమెంట్ చేస్తున్నామో వారి యొక్క వివరాలు ఇస్తాము. ఇలా పైన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్లో ఇక్కడ బ్యాంక్ యొక్క పేరుని ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. అంటే స్టేట్ బ్యాంక్ అనుకోండి, ఇలా మనం సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఇక్కడ కనిపించిన ఈ ఎస్బీఐని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనం సెర్చ్ ద్వారా కనిపించాలి, కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మాత్రమే మనం బ్యాంక్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనమే అక్కడ బ్యాంక్ని టైప్ చేయకూడదు, తీసుకోదనమాట. మనం టైప్ చేస్తుంటే సెర్చ్ రావాలి, కింద ఆటోమేటిక్గా కింద డిస్ప్లే అవ్వాలి. అక్కడ డిస్ప్లే అయినట్లో మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నెంబరు, ఇక్కడ ఈ వెండర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇచ్చేసేసి యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ కింద మనకి ఇంకోటి వస్తుంది అనమాట. దీంట్లో బ్యాంక్ నేమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బ్రాంచ్ నేమ్, ఈ బ్రాంచ్ నేమ్ అనేది అప్పుడే రాదనమాట. ఆటోమేటిక్గా మనం ఇచ్చిన అకౌంట్ నెంబర్ ప్రకారం అది ఏ బ్రాంచ్కి సంబంధించిందో ఆ బ్రాంచ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి తర్వాత ఒక 2-3-4 అవర్స్ తర్వాత మనకి డిస్ప్లే అవుతుంది. నో ప్రాబ్లం. ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ ఒకటే మనం ఇస్తాము. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎక్కడ ఇవ్వమన్నమాట, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ స్టేటస్ వద్ద యాక్టివ్ అని చెప్పి రావాలి. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ మరలా మనం సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే వెండర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక కోడ్ చూపిస్తుంది. ఇదేనమాట వెండర్ కోడ్. ఈ వెండర్ కోడ్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం పిఎఫ్ఎంఎస్ సైట్లో వెండర్ కోడ్ను క్రియేట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలా మనకు వెండర్ కోడ్ క్రియేట్ అయిన వెంటనే వారికి పేమెంట్ అనేది చేయకూడదు. మనం ఇప్పుడు బ్యాంక్ వివరాలను యాడ్ చేసాం కదా, ఇవన్నీ వ్యాలిడేషన్ జరుగుతాయి అన్నమాట. అంటే మనం ఇచ్చిన ఈ డేటా అనేది నెక్స్ట్ బ్యాంక్ వారికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఉన్న డేటాబేస్లో ఈ వివరాలు అనేవి వ్యాలిడేషన్ జరగాలి. అలా బ్యాంక్ దగ్గర కూడా ఈ వివరాలు అనేవి సక్సెస్ అవ్వాలి. అంటే మనం వెండర్ కోడ్ని యాడ్ చేసిన తర్వాత మనం స్టేటస్ని కూడా చెక్ చేసుకోవాలి. ఆ స్టేటస్ అనేది సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మనం పేమెంట్ అనేది చేయాలి. అంతేకాని వెండర్ కోడ్ క్రియేట్ అయిన వెంటనే మనం పేమెంట్ చేస్తే అక్కడ బిల్ అనేది ఎర్రర్ వస్తుంది. కాబట్టి ముందుగా మనం స్టేటస్ని చెక్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఈ వెండర్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది లేనిది, బ్యాంకులో కూడా సక్సెస్ అయింది లేనిది అనేది ఎక్కడ చెక్ చేసుకుంటామంటే మాస్టర్స్లోకి వెళ్ళాలి. సేమ్ ఇందాక వెళ్ళిన మాస్టర్స్ వెండర్స్లోనే మేనేజ్లోకి వెళ్ళాలి.
ఇందాక ఏమన్నా యాడ్ న్యూ ద్వారా మనం యాడ్ చేసాం. ఇప్పుడు మన స్టేటస్ని చెక్ చేసుకోవడానికి మేనేజ్లోకి వెళ్ళాలి. ఇలా దీంట్లో మేనేజ్లోకి వేస్తే ఇక్కడ ఆల్రెడీ మన లాగిన్లో ఉన్న అందరూ వెండర్స్ కనిపిస్తారు. అక్కడ ఆ పేరుకి ఎదురుగా మనం ఇక్కడ మనకి చివరిలోకి వస్తే బ్యాంక్ స్టేటస్, అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీంట్లో బ్యాంక్ స్టేటస్ ఉంది కదా, దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ పెండింగ్ అని చెప్పి వస్తుంది, నెక్స్ట్ సెండ్ టు బ్యాంక్ అని చెప్పి చూపిస్తుంది, ఆ తర్వాత ఫైనల్గా సక్సెస్ ఇన్ బ్యాంక్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఈ సక్సెస్ ఇన్ బ్యాంక్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే దాదాపుగా బ్యాంకు వర్కింగ్ అవర్స్లో సక్సెస్ అవుతుంది ఎక్కువ శాతం. కాబట్టి మనం ఈ సక్సెస్ ఇన్ బ్యాంక్ అని స్టేటస్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అలా కాకుండా పెండింగ్లో ఉన్నా లేదంటే సెండ్ టు బ్యాంక్ అని వచ్చినా మనం ఆ వెండర్ని మనం బిల్లులో యాడ్ చేస్తే ఆ బిల్ అనేది సబ్మిట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వెంటనే యాడ్ చేసిన తర్వాత బ్యాంక్ స్టేటస్ కూడా సక్సెస్ ఇన్ బ్యాంక్ అని 100% రావాలి. అలా వచ్చిన తర్వాత మాత్రమే ఆ వెండర్ని ఆ బిల్లులో యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సక్సెస్ ఇన్ బ్యాంక్ రాగానే ఆ వెండర్ సంబంధించి ఆ అకౌంట్ నెంబర్కి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ రికార్డు, బ్యాంకులో ఎలాగైతే పేరు ఉందో సేమ్ అదే పేరు ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి బ్యాంక్ హోల్డర్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా బ్యాంక్ సర్వర్లో ఈ డేటా మొత్తం వ్యాలిడేషన్ జరిగిన తర్వాత అప్పుడు మనకి డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే ఈ వెండర్ అనేది మనం 100% సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసినట్లు అవుతాం. అప్పుడు మాత్రమే ఆ వెండర్ కోడ్ని బిల్లులో యాడ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పిఎఫ్ఎంఎస్ సైట్లో వెంటనే యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టేటస్ని చెక్ చేసుకోండి. ఒకసారి మీకు స్టేటస్ అనేది సక్సెస్ ఇన్ బ్యాంక్ అని వచ్చిందంటే ఇంకా మరలా మనం ఈ స్టేటస్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పర్మనెంట్గా ఈ వెండర్ కోడ్ అనేది 100% మనకి ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ వెండర్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది.